హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 110 పాయింట్స్ గెయిన్ అయి 64,997 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 38 పాయింట్స్ గెయిన్ అయి 19,300 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 266 పాయింట్స్ గెయిన్ అయి 44,498 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఫ్రైడే మనకి ఏం జరిగింది? మొత్తం సిరీస్ అంతా మేక్ చేసిన లో, ప్రీవియస్ గా మేక్ చేసిన లో 19,253 బ్రేక్ అయి 19,229 వరకు మార్కెట్ ఫాల్ అయి ఇక మార్కెట్ లో ఇంకా సెల్లింగ్ ప్రెషర్ ఉంటుందనేలా అన్సర్టనిటీ అయితే క్రియేట్ చేసింది. అండ్ ఆ పాయింట్ లో నేను మీతో చెప్పింది, ఫ్రైడే అంటే ఆ రోజు ఈవినింగ్ మనకి జాక్సన్ హోల్ మీటింగ్ ఉంది. మేబీ ఆ ఈవెంట్ లో నెగిటివ్ గా మాట్లాడేస్తారేమో అని మనకి ఫ్రైడే సెల్లింగ్ వచ్చిండొచ్చు. కాబట్టి మండే ప్రైస్ యాక్షన్ ని చూసి 300 కంటే బిలో ఉంటే నెగిటివ్ వ్యూ ని తీసుకుందాం, ఒక ట్రేడింగ్ సెషన్ ఆగుదాం అని చెప్పాను. అండ్ జాక్సన్ హోల్ రిలేటెడ్ గా మీటింగ్ అప్డేట్ మీకు 26th ఆగస్ట్ న టెలిగ్రామ్ గ్రూప్ లో పెడుతూ వాయిస్ మెసేజ్ ఆల్మోస్ట్ 7 minutes వాయిస్ మెసేజ్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది సింపుల్ ఫార్మాట్ లో చెప్పాలంటే మార్కెట్ ఇంకా ఎక్కువ నెగిటివిటీ అనుకుంది, బట్ అంత నెగిటివ్ గా ఏం మాట్లాడలేదు. ఎస్, కొంత హాకీ స్టేట్మెంట్స్ ఉన్నాయి, కొంత పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. నెగిటివ్ స్టేట్మెంట్ అయితే అప్కమింగ్ టైమ్స్ లో వడ్డీ రేట్లు పెంచుతామంటాం. పాజిటివ్ స్టేట్మెంట్ అయితే డేటాని చూసి బ్లైండ్ గా కాదు, లైక్ ఎలా అవుతున్నా ఇంకొక 50 basis points 100 basis points అలా చెప్పలేదు. డేటాని చూస్తాం, డేటాని బట్టి మారుస్తామని చెప్పడం. ఇఫ్ డేటా ఇన్ఫ్లేషన్ కి పాజిటివ్ గా వస్తుంటే, లైక్ ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అవుతుంటే, దెన్ వడ్డీ రేట్లు పెంచమని ఎలా ఇండైరెక్ట్ గా కూడా సిగ్నల్ ఇస్తున్నట్టే. కాబట్టి ఇవి మార్కెట్ పాజిటివ్ గా తీసుకున్నాయి. ఓవరాల్ పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి. టోటల్ గా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన నెగిటివ్ కంటే న్యూట్రల్ గా జాక్సన్ హోల్ మీటింగ్ అప్డేట్ రావడం, ఓవరాల్ యుఎస్ మార్కెట్స్ మంచిగానే ర్యాలీ అయ్యాయి. దీంతో పాటు చైనా వాళ్ళు అక్కడ స్టాక్ మార్కెట్స్ రిలేటెడ్ గా స్టాంప్ డ్యూటీని హాఫ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ప్రీవియస్ గా 2008 లో ఇలానే చేశారు. అలా చేసినప్పుడు వాళ్ళకి సంబంధించిన ఇండెక్స్ 10% దగ్గరగా ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత ర్యాలీ అయింది. అండ్ 2008 తర్వాత మళ్ళీ స్టాంప్ డ్యూటీని కట్ చేయడం ఇప్పుడే. అండ్ ఈసారి కూడా 3 to 5% దగ్గరగా అక్కడ మార్కెట్స్ పెరిగాయి. సో జాక్సన్ హోల్ రిలేటెడ్ గా నెగిటివ్ ఏం రాలేదు. యుఎస్ మార్కెట్స్ పెరిగాయి, చైనా దగ్గర నుంచి అప్డేట్ రావడం, ఏషియన్ మార్కెట్స్ లో కూడా పాజిటివిటీ ఉంది. ఓవరాల్ మన మార్కెట్స్ కూడా గ్యాప్ అప్ లోనే ఓపెన్ అయ్యాయి. బట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి అగైన్ కరెక్షన్ వస్తుండడం, ఏ మాత్రం అప్ సైడ్ కి మార్కెట్ వెళ్తున్నా సెల్ చేయడానికి రెడీగా ఉన్నారు సెల్లర్స్ అనేలా ఇండికేషన్ ని క్రియేట్ చేసింది. బట్ లేటర్ ఆ 15 minutes క్యాండిల్ తర్వాత నుంచి ఒక స్టడీ ప్రైస్ యాక్షన్ అప్ సైడ్ మనకు కనిపిస్తూ, సరే మార్కెట్ ని ఎలా అర్థం చేసుకోవాలి? ఫ్రెండ్స్, మనం మాట్లాడుకున్న లెవెల్ కి పైనే ఉంది, 19,300 లెవెల్ కి పైనే క్లోజ్ అయింది. బట్ నేను సజెస్ట్ చేయాలనుకుంటున్నది, ఈవెన్ నేను ఆప్షన్ చైన్ రేంజ్ ను కూడా మారుస్తున్నాను, నేను సజెస్ట్ చేయాలనుకుంటుంది బేరిష్ వ్యూస్ తీసుకోవడానికి మాత్రం 19,300 బిలో క్లోజ్ అయిన వెంటనే బేరిష్ వ్యూ తీసుకోవడం కరెక్ట్ కాదు. వెయిట్ చేయండి, 19,200 బిలో క్లోజింగ్ కోసం చూడండి. బికాస్ రీసెంట్ డేస్ లో చూస్తూ ఉంటే 19,300 ఈజీగానే ఇంట్రాడే లో బ్రేక్ అవుతుంది. బట్ 19,250 ఇంట్రాడే సెషన్స్ లో రెస్పెక్ట్ అవుతూ ఉంది. ఇవాళ కూడా 19,250 రెస్పెక్ట్ అండ్ నేను ప్రీవియస్ గా కూడా ఇదే జోన్ దగ్గరికి వచ్చే మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. కాబట్టి మనం అనుకుంటున్నాం కదా 19,300 అంటున్నాం కదా అని బ్లైండ్ గా దాన్ని అనుకోకుండా రీసెంట్ టైమ్స్ లో వస్తున్న ప్రైస్ యాక్షన్ అడ్జస్ట్మెంట్స్ తో 19,200 బిలో క్లోజింగ్ మనం మార్కెట్ ని నెగిటివ్ గా చూడడం బెటర్ అనేది నా ఒపీనియన్. అండ్ దాన్ని ట్రిగ్గర్ చేయగలిగే ఈవెంట్ మార్కెట్ ని ఇక్కడ నుంచి టాప్ సైడ్ కి తీసుకువెళ్ళడం కానీ ఆర్ బిలో తీసుకువెళ్ళడానికి కానీ మార్కెట్ ని ట్రిగ్గర్ చేయగలిగే ఈవెంట్ రేపు ఉంది. ఆదాని వాళ్ళ కేసు రిలేటెడ్ గా సుప్రీం కోర్టు వాళ్ళ హియరింగ్ సెబీ వాళ్ళు సబ్మిట్ చేశారు. 15 pages ఒక రిపోర్ట్ ని సబ్మిట్ చేశారు. దాని గురించి రేపు మనకు అప్డేట్స్ వస్తే అది ఆదాని స్టాక్స్ ని ఇంపాక్ట్ చేయడం, తద్వారా నిఫ్టీ ఇంపాక్ట్ అవడం కంటే కూడా ఆదాని స్టాక్స్ కారణంగా బ్యాంకింగ్ స్టాక్స్, బికాస్ ప్రీవియస్ గా ఆదాని ఇష్యూ రైజ్ అయినప్పుడు ఫాల్ అయిందే బ్యాంకింగ్ స్టాక్స్. ఆదాని స్టాక్స్ ఉంటున్నా నిఫ్టీ పడిన దానికంటే బ్యాంక్ నిఫ్టీ పడిందే ఎక్కువ. కాబట్టి ఆదాని ఇంపాక్ట్ అనేది బ్యాంక్ నిఫ్టీని కూడా ఇంపాక్ట్ చేయడానికి ప్రాబబిలిటీ ఉంటుంది. కాబట్టి ఆదాని ఇంపాక్ట్ డైరెక్ట్ గా నిఫ్టీని, ఇండైరెక్ట్ గా బ్యాంకింగ్ అండ్ తద్వారా కూడా నిఫ్టీని డబల్ ఇంపాక్ట్ చూపించడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రేపటి రోజు ట్రేడ్ చేస్తున్న వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. మోస్ట్లీ రేపటి తర్వాత మనకు ఒక బిగ్ ఇంపాక్ట్ మార్కెట్ పైన క్రియేట్ చేస్తుంది అనడానికైతే ఇక ఏవి దగ్గరలో మనకి లేవు. అండ్ రీసెంట్ టైమ్స్ లో నేను చెప్తూ వచ్చిన రేంజ్ 19,200 to 19,800, ఆ 600 పాయింట్ రేంజ్ ని చేంజ్ చేస్తూ 19,100 to 19,700 ఈ 600 పాయింట్ రేంజ్ ని గమనిస్తున్నాను. అండ్ 19,300 బిలో అయితే మార్కెట్ క్లోజ్ అవ్వలేదు. బట్ స్టిల్ మార్కెట్ 19,300 కంటే 19,215 రీసెంట్ డేస్ లో, రీసెంట్ 3-4 ట్రేడింగ్ సెషన్స్ లో రెస్పెక్ట్ చేస్తుంది, ఇంక్లూడింగ్ టుడే. కాబట్టి ఫర్ ద సేఫ్టీ 19,300 కాకుండా ఫర్ ద స్ట్రాంగ్ బేరిష్ ట్రేడ్ సెటప్స్ ని ట్రేడ్ చేయడం కోసం 19,200 బిలో క్లోజ్ అవుతున్నప్పుడు ఫర్దర్ సెల్లింగ్ ప్రెషర్ ని మార్కెట్ లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి 19,300 కి బిలో కంటే పర్సనల్ గా నా వ్యూని 300 నుంచి 200 కి షిఫ్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో ఫస్ట్ అయితే ఈ ఫ్రైడే ఈవినింగ్ నుంచి వచ్చిన సెబీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. అందులో పర్టికులర్ గా ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సెస్ రిలేటెడ్ గా సెబీ వాళ్ళు ఒక కన్సల్టేషన్ పేపర్ ని రిలీజ్ చేశారు. అందులో ఉంటున్నది ఏంటి, అది ఎవరిని హర్ట్ చేస్తుంది, సో దీని రిలేటెడ్ గా ఉన్న పూర్తి వివరాలని కూడా మనం తెలుసుకుందాం. మొదట సెబీ వాళ్ళు ఆదాని వాళ్ళ రిలేటెడ్ గా మాకు ఇంకొంత అడిషనల్ టైం కావాలి, ఇంకొక 15 days కావాలి, ఈ ఆగస్ట్ 29th లోపు మీకు మా రిపోర్ట్ ని సబ్మిట్ చేస్తామనేలా సుప్రీం కోర్ట్ కి సెబీ వాళ్ళు చెప్పడం జరిగింది కదా.
దాని రిలేటెడ్ గా సెబీ వాళ్ళు 15 పేజెస్ తో ఉంటున్న ఒక రిపోర్ట్ ని సుప్రీం కోర్టు వాళ్ళకి ఫ్రైడేన సబ్మిట్ చేయడం జరిగింది. మొత్తం ఆదాని వాళ్ళపై ఉన్న 24 అలిగేషన్స్ కి కంప్లీట్ గా ఇన్వెస్టిగేషన్ చేశారా అంటే కాదు, 22 అలిగేషన్స్ కి కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ చేశామని దాని రిలేటెడ్ గా రిపోర్ట్ ని సబ్మిట్ చేశారు. వెరాస్ ఇంకొక 2 ఆరోపణలు రిలేటెడ్ గా మాత్రం వాళ్ళకి ఇంకా ఫారెన్ ఏజెన్సీస్ నుంచి రిప్లై రావాల్సిందని, కాబట్టి అవి పెండింగ్ లో ఉన్నాయి. రిమైనింగ్ 22 అలిగేషన్స్ ఏవైతే ఆదాని గ్రూప్ పై చేశారో వాటి రిలేటెడ్ గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ 15 పేజెస్ లో ఉందనేలా సుప్రీం కోర్టు వాళ్ళకి సెబీ వాళ్ళు సబ్మిట్ చేస్తూ ఉండడం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అలా సబ్మిట్ చేసిన రిపోర్ట్ పై సుప్రీం కోర్టు వాళ్ళు రేపు మీన్స్ 29th ఆగస్ట్ కోర్టు హియరింగ్ లో డిస్కస్ చేస్తారని వస్తున్న అప్డేట్స్ తో ఇవాళ ఆదాని స్టాక్స్ రిలేటెడ్ గా ఓపెనింగ్ మంచిగానే ఉంది, కానీ ఓవరాల్ గా కొంత మిక్స్డ్ గా నెగిటివ్ గా అయితే ఉన్నాయి. సో ఒకవేళ రేపే సుప్రీం కోర్టు వాళ్ళు కానీ ఫైనల్ జడ్జ్మెంట్ ని ఆదాని వాళ్ళ రిలేటెడ్ గా ఇస్తే, ఆ రిపోర్ట్ ని చూసాక సెబీ వాళ్ళ రిపోర్ట్ ని చూసాక దెన్ అది ఆదాని స్టాక్స్ రిలేటెడ్ గా ఒక బిగ్ వోలటాలిటీని అయితే క్రియేట్ చేస్తుంది. అది ఇండైరెక్ట్ గాను బ్యాంకింగ్ స్టాక్స్ పైన కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది, పర్టికులర్ గా ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ పై. ఎందుకు లాజిక్ ఏంటి ఫ్రెండ్స్, ఆదాని గ్రూప్ రిలేటెడ్ గా ఎవరెవరు ఎంతెంత అప్పులు ఇచ్చారు, ఇన్ఫాక్ట్ ఆదాని ఇష్యూ రిలేటెడ్ గా నెగిటివిటీ బయటకు వచ్చినప్పుడు ఆదాని గ్రూప్ స్టాక్స్ ఉంటున్న నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీయే ఎక్కువగా కరెక్ట్ అయింది. సో కాబట్టి రేపటి రోజు సుప్రీం కోర్టులో రాబోతున్న ఆదాని కేసు రిలేటెడ్ గా హియరింగ్ అండ్ ఆ జడ్జ్మెంట్ ఓవరాల్ ఆదాని స్టాక్స్ తో పాటు నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని రెండింటిని కూడా ఇంపాక్ట్ చేస్తుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఇది అవుట్ ఆఫ్ ద టాపిక్, బట్ ఈ డేటా కూడా మనకి తెలియాలి కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను. మీకు గుర్తుంటే ఆదాని వాళ్ళపై వచ్చిన ఆరోపణలో వన్ ఆఫ్ ద ఆరోపణ ఏంటి, ఆదాని వాళ్ళే ఇండైరెక్ట్ గా షెల్ కంపెనీస్ తో వాళ్ళ స్టాక్స్ ని కొనిచ్చి పబ్లిక్ దగ్గర ఉండే షేర్ హోల్డింగ్ ని తగ్గించి స్టాక్ ప్రైజెస్ ని పంప్ చేశారనే కదా. సింపుల్ గా సప్లైని తగ్గించేశారు. సో దాంతో నార్మల్ డిమాండ్ ఉంటున్న స్టాక్ ప్రైజెస్ ఎక్కడికో వెళ్ళిపోయాయి. అండ్ అలా చేయడానికి వీళ్ళు ఎఫ్పిఐస్ ని, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఆర్ షెల్ కంపెనీస్ ద్వారా విదేశాల నుంచి అక్రమంగా పెట్టుబడులు ఆదాని గ్రూప్ కంపెనీస్ లోకి వచ్చాయనడంతోనే కదా సెబీ వాళ్ళు కూడా ఏ కంపెనీస్, ఇండియన్ కంపెనీస్ లో ఎఫ్పిఐస్ వాళ్ళ ఎంటైర్ పోర్ట్ఫోలియోలో జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన ఎఫ్పిఐస్ గురించి అడగలేదు సెబీ. ఒక ఎఫ్పిఐ వాళ్ళ దగ్గర ఎంటైర్ వాళ్ళ అసెట్ అండర్ మేనేజ్మెంట్ ఒక 100 crores ఉంది అనుకోండి, ఒకే ఒక్క స్టాక్ లో ఆర్ ఒక గ్రూప్ ఆఫ్ స్టాక్స్ లో 50% కంటే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే దాని అది ప్యూర్లీ ఒక స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ ఉంటున్నట్లే కదా. మనమే అనుకుందాం, మన దగ్గర ఒక 10,000 రూపీస్ ఉంటే 2 స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయం కదా, మోస్ట్లీ ఎక్కువ స్టాక్స్ లో అట్లీస్ట్ 5 or 6 లో ఇన్వెస్ట్ చేస్తాం. అలాంటిది ఫారెన్ నుంచి వచ్చి మరి ఇండియన్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీలోనే 50% కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారంటే అసలు వాళ్ళు ఎవరు, ఆ కంపెనీ ఓనర్లు ఎవరు, అండ్ ఆ కంపెనీని హోల్డ్ చేస్తున్న పేరెంట్ కంపెనీస్ ఎవరు, అల్టిమేట్ గా ఈ స్టాక్స్ పెరుగుతున్నా తగ్గుతున్న అల్టిమేట్ బెనిఫిషియరీ ఎవరు, ఇన్వెస్ట్ చేసిన కంపెనీ కాదు, ఆ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ వెనకుంటున్నది ఎవరన్నది, అల్టిమేట్ ఓనర్ ఎవరన్నది మాకు తెలియాలని సెబీ వాళ్ళు అడిగారు కదా. మేబీ ఐ థింక్ ఆ 2 పెండింగ్ లో ఉన్నాయి, ఆ 2 దాని గురించి అనుకుంటున్నాను. ఫారెన్ వాళ్ళ దగ్గర నుంచి అప్డేట్స్ రావాలంటే ఎఫ్పిఐస్, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, మేబీ వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న బ్యాక్ లో ఉంటున్న పేరెంట్ కంపెనీస్ దగ్గర నుంచి అప్డేట్స్ రావాలని చూద్దాం రేపు ఏం అప్డేట్ వస్తుంది అనేది. బట్ ఇక్కడ మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఆ ఇమేజ్ లో ఏ కంపెనీస్ ఆర్ గ్రూప్స్ లో ఎఫ్పిఐస్, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ 50% కంటే ఎక్కువ శాతం ఇన్వెస్ట్మెంట్ ఎంతమంది ఎఫ్పిఐస్ చేశారనేది మీకు కనిపిస్తుంది. అధిక శాతం హిందూజా గ్రూప్ లో ఉన్నారు. 11 కంటే ఎక్కువ ఎఫ్పిఐస్, మోర్ దాన్ 50% ఇన్వెస్ట్మెంట్ హిందూజా గ్రూప్ కంపెనీస్ లో పెట్టారు. కాకపోతే ఆ టోటల్ నెట్వర్క్ 22,000 crores. ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెట్వర్క్ చూస్తే ఆదాని గ్రూప్ 43,000 crore దగ్గరగా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇలా రిమైనింగ్ కంపెనీస్ ఏవేవి ఉన్నాయి, ఎఫ్పిఐస్ హోల్డింగ్స్ ఎక్కువగా 50% కంటే ఎక్కువగా, నెంబర్ ఆఫ్ ఎఫ్పిఐస్ ఎంతమంది ఉన్నారన్న డేటా ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. ఈ డేటా ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు జెన్యూన్ గా వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే పర్లేదు, బట్ ఈ కంపెనీసే ఇండైరెక్ట్ గా వాళ్ళ షేర్ ప్రైస్ ని పెంచుకోవాలని ఎఫ్పిఐస్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ చేయించుంటే మాత్రం సెబీ వాళ్ళు తీసుకునే చర్యల కారణంగా కంపెనీస్ ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ బ్యాడ్ అని కాదు, ఫస్ట్ థింగ్ ఇది గుర్తుంచుకోవాలి, ఇవన్నీ బ్యాడ్ అని కాదు. బట్ సెబీ వాళ్ళు ఏదైతే ఎఫ్పిఐస్ డేటా కోసం చూస్తున్నారో ఆ డేటా అండర్ లో ఉంటున్న కంపెనీస్, ఆ ఎఫ్పిఐ డేటాకి రిలేట్ అవుతున్న కంపెనీస్ ఒక లిస్ట్ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. అండ్ ఇది రీటైల్ ట్రేడర్స్ అండ్ ఈవెన్ ఇన్వెస్టర్స్ కూడా చెప్పాలనుకుంటున్నాను. రేపటి కోర్ట్ డెసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ కోర్ట్ పోస్ట్ పోన్ అయితే తప్పించి, కేసు వాయిదా అయితే తప్పించి రేపటి రోజే సెబీ వాళ్ళు ఏం చెప్పారనేది సుప్రీం కోర్టు కానీ చెప్పిందంటే స్టాక్స్ లో ఒక బిగ్ వోల్టాలిటీ ఉంటుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సరే, ఇప్పుడు సెకండ్ పాయింట్ కి వద్దాం. ఫ్రైడే ఎండింగ్ వచ్చిన అప్డేట్ ఇది. సెబీ వాళ్ళు రిజిస్టర్డ్ ఎంటిటీస్ అయిన స్టాక్ బ్రోకర్స్ కి మీన్స్ ఈ డిమాట్ అకౌంట్స్,
నోట్స్ ప్రొవైడ్ చేస్తుంటారా వాళ్ళకి, అండ్ రెగ్యులేటెడ్ ఎంటిటీస్ ఏవేవైతే సెబీ అండర్ లో ఉంటాయో లైక్ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్ యాప్స్ టోటల్ మొత్తం సెబీ అండర్ లో ఏవేవైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా చెప్తున్నది మీరు అన్రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ తో టైఅప్స్ ని కట్ చేసుకోండి అని. మీన్స్ వాళ్ళకి అకౌంట్ ఓపెనింగ్ ఇన్సెంటివ్స్ ఇవ్వద్దు, వాళ్ళకి ట్రేడ్ చేస్తే కమిషన్ వెళ్తుంది కదా అది కూడా ఇవ్వద్దు, వాళ్ళ ద్వారా అడ్వర్టైజ్మెంట్స్ చేయొద్దు, మీన్స్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ ప్రొడక్ట్ ని ప్రమోట్ చేసుకోవద్దు, A to Z వాళ్ళ రిలేటెడ్ గా ఎటువంటి యాక్టివిటీని కూడా మీరు చెయ్యొద్దు అని సెబీ అండర్ లో ఉంటున్న వాటికి సెబీ వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉండడం ఎంటైర్ ఇండస్ట్రీలోనే ఒక బిగ్ అప్డేట్ లా మనకి ఫ్రైడే నుంచి రన్ అవుతుంది. ఇది క్లియర్ గా సెబీ కన్సల్టేషన్ పేపర్ లో మనం ఇక్కడ గమనించవచ్చు. ఫ్రెండ్స్, ఈ డెసిషన్ సెబీ తీసుకునేసరికి ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ రిలేటెడ్ గా సెబీకి ఒక తీవ్రమైన నిరసన వినిపిస్తుంది. కానీ ఇలా సెబీ వాళ్ళు తీసుకోవడం వెనక కూడా చాలా ఇంపార్టెంట్ రీజన్ ఉంది. అదేంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూజువల్ గా స్టాక్ మార్కెట్ లో ఉంటున్న వాళ్ళపైన చాలా విధాలుగా డబ్బులు సంపాదిస్తారు కదా. ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఇన్కమ్ కోర్సెస్. ఒక డిజిటల్ కోర్స్ ని తయారు చేసి దానికి 10,000, 15, 20 అలా ఎంత పెడుతున్నా ఆ కోర్స్ రిలేటెడ్ గా డిమాండ్, ఆ ఇన్ఫ్లుయెన్సర్ రిలేటెడ్ గా డిమాండ్ ఉందంటే థౌసండ్స్ కాదు ఈవెన్ లాక్స్ ఆఫ్ పీపుల్ కూడా రిజిస్టర్ అవుతారు, దాని ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు. దీనికి సెబీకి ఎటువంటి ప్రాబ్లం లేదు. సెబీ వాళ్ళు ఎక్కడ కూడా కోర్సెస్ గురించి ప్రస్తావించలేదు. సో ఇన్ని కోట్లు సంపాదిస్తున్నారు, సో మీరు సంపాదించొద్దు కోర్సుల ద్వారా అని సెబీ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సెస్ రిలేటెడ్ గా ఎప్పుడూ మాట్లాడలేదు. మీరు ఎడ్యుకేట్ చేయండి, దాంట్లో మాకు ప్రాబ్లం లేదనే చెప్పారు. సో కోర్సెస్ కాదు, సెబీకి ప్రాబ్లం వస్తున్నదంతా ఈ కోర్సెస్ పెట్టుకుంటూ కోట్లు సంపాదిస్తూ కూడా ఈ రిఫరల్ ఇన్కమ్ పర్టికులర్ గా ఒకరు ట్రేడ్ చేస్తే ఎక్కువ కమిషన్ వస్తుందని ఈ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళని మాత్రమే ఒక గ్రూప్ లో ఉంచి ఈవెన్ అక్కడ ట్రేడ్ ఉంటున్నా లేకపోతున్నా వాళ్ళ దగ్గర డైలీ ఏదో ఒక ట్రేడింగ్ చేయిస్తూ పర్టికులర్ గా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ అండర్ లో అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళని ఒక గ్రూప్ గా ఫామ్ చేసి వాళ్ళతో రెగ్యులర్ గా ట్రేడింగ్ యాక్టివిటీ చేయించి వాళ్ళని నష్టపోయేలా చేస్తున్నారు. అల్టిమేట్ గా తనకి ట్రేడ్ చేయాలన్నా లేకపోతున్నా జస్ట్ బికాస్ తను ట్రేడ్ చేస్తే రిఫరల్ కమిషన్ వస్తుందని ఎవ్రీడే కాల్స్ ఇస్తూ వాళ్ళని నష్టపోయేలా చేస్తున్నారని సెబీ వాళ్ళు భావిస్తూ వీళ్ళకి రిఫరల్ కమిషన్ వస్తుంటేనే కదా డైలీ వీళ్ళ దగ్గర ఇదిగో ఈ ట్రేడ్ తీసుకోండి, ఆ ట్రేడ్ తీసుకోండి, ఇక్కడ సెల్ చేయండి, అక్కడ బై చేయండి అని చెప్తూ వాళ్ళ దగ్గర ట్రేడింగ్ చేస్తున్నారు. అసలు రిఫరల్ కమిషన్ అనేది ఆపేస్తే వాళ్ళు అలా రీటైలర్స్ ని ట్రాప్ చేయరు కదా అనే ఒక ఉద్దేశంతోనే సెబీ వాళ్ళు రిఫరల్ కమిషన్ పై ఒక కన్సల్టేషన్ పేపర్ ని రిలీజ్ చేశారు. మెయిన్ టార్గెట్ అదే, రిఫరల్ కమిషన్ ని ఆపేస్తే అన్నెసెసరీగా ట్రేడర్స్ ని ఒక గ్రూప్ లో వేసి మరి ట్రేడింగ్ చేయించే ఒక ప్రాసెస్ మారుతుంది కదా అనే సెబీ వాళ్ళు స్టెప్స్ అయితే తీసుకున్నారు. డెఫినెట్లీ ఒక స్టెప్ తీసుకుంటున్నప్పుడు రాంగ్ చేస్తున్న వాళ్ళు, రాంగ్ చేయని వాళ్ళు మొత్తం అందరూ కూడా ఇంపాక్ట్ అవ్వాల్సి వస్తుంది. బికాస్ ఎగ్జాంపుల్ మన ఛానల్ ని తీసుకుంటున్నా, మన అండర్ లో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళని ఎప్పుడు కూడా స్పెషల్ గా చూడలేదు. మీరు ఓపెన్ చేశారు కాబట్టి మీరు ఎలా చేయండి, మీరు అలా చేయండి, లేకపోతే మీ అందరికీ ఒక గ్రూప్ పెడుతున్నాం, వాళ్ళకి స్పెషల్ లెర్నింగ్ ఇస్తాం, లేకపోతే మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకోండి, మీరు అక్కడ ట్రేడ్ తీసుకోండి అని. కానీ అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది కాబట్టి, బికాస్ ఓపెన్ చేసిన వాళ్ళకే మేము చెప్తున్నానంటే అది వాళ్ళ కోసం కాదు, వాళ్ళు ఓపెన్ చేసి వాళ్ళు ట్రేడింగ్ చేస్తే అది నాకు బెనిఫిట్ అవుతుంది కాబట్టి నేను అది చేస్తాను. కాబట్టి ఫస్ట్ నుంచి ఏవేవి అనెథికల్ వేస్ ఉన్నాయో మేము వేటిల్ని కూడా టచ్ చేయలేదు. కానీ అల్టిమేట్ గా సొసైటీలో ఏదైనా చేంజ్ తీసుకురావాలన్నప్పుడు, ఏదైనా మార్పు తీసుకురావాలన్నప్పుడు డెఫినెట్లీ అది అందరినీ ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి రియల్లీ సెబీ వాళ్ళు తీసుకుంటున్న స్టెప్స్ రీటైలర్స్ కి బెనిఫిట్ అవుతాయంటే ఈవెన్ అది మా ఇన్కమ్ ని ఇంపాక్ట్ చేస్తున్నా ఎస్ పెయిన్ ఉంటుంది, ఎవరికి ఉండదు. ఈ రోజు వరకు వస్తున్న డబ్బులు రేపటి నుంచి రాదు, నెక్స్ట్ నుంచి రాదు, మనకి నెక్స్ట్ యాడ్స్ కానీ ఇవేవి కూడా మనకు అంతగా ఉండవు అంటే డెఫినెట్లీ పెయిన్ ఉంటుంది. బికాస్ ప్రతి ఒక్క ఇండస్ట్రీలో కూడా వాళ్ళకి తగ్గ అఫిలియేట్ లింక్స్ ఉంటాయి, అండ్ వాళ్ళకి తగ్గ బ్రాండ్ ప్రమోషన్స్ ఉంటాయి, అండ్ వాళ్ళకి తగ్గ ఎర్నింగ్ ఉంటుంది. అలానే ఫైనాన్షియల్ ఫీల్డ్ లో కూడా. బట్ దాన్ని మిస్యూజ్ చేసి రెగ్యులేటర్ వరకు ఇది ఏదో ఒకటి చేయాలని వాళ్ళని ఆలోచించే వరకు చేశారు. కాబట్టి ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ రీటైలర్స్ రియల్ గా సెబీ వాళ్ళ డెసిషన్ తీసుకుంటుంటే ఓకే. బట్ కేవలం దీని మీదే కాకుండా సెబీ వాళ్ళు ఇంకా ఈ సిస్టమ్ లో ఉంటున్న వేరియస్ లూప్ హోల్స్ పై ఫోకస్ చేసి రీటైలర్స్ ని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం ఫర్దర్ గా కూడా చేస్తుంటే ఓకే. అండ్ పర్సనల్ గా మీకేమనిపిస్తుంది సెబీ వాళ్ళు తీసుకున్న డెసిషన్ కారణంగా అప్కమింగ్ టైమ్స్ లో ఎవరెవరైతే ఇప్పటి వరకు రాంగ్ థింగ్స్ చేస్తూ వచ్చారో ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళ యాక్టివిటీ ఆగుతుంది అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళు ఇంకెటైనా షిఫ్ట్ అయ్యి ఫర్దర్ గా ట్రాప్ చేయడానికి స్కోప్ ఉందని మీరు అనుకుంటున్నారా? ఆర్ ఈవెన్ మీకు ఏదైనా ఒపీనియన్ ఉంటున్నా సెబీ వాళ్ళు ఇలా చేస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది, రీటైలర్స్ కి బెనిఫిట్ ఉంటుందని మీరు అనుకుంటున్నా, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ మెయిల్ కి మీ ఒపీనియన్స్ ని పంపించవచ్చు. కన్సల్టేషన్ పేపర్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడానికి చూస్తాను. అండ్ సెబీ వాళ్ళు తీసుకొస్తున్న ఈ కన్సల్టేషన్ పేపర్ పర్టికులర్ గా ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సెస్ రిలేటెడ్ గా తీసుకొస్తున్న ఈ కన్సల్టేషన్ పేపర్ పై మీ ఒపీనియన్ ని తప్పకుండా చెప్పండి. సో దట్ సెబీ వాళ్ళు చేస్తున్న దాని రిలేటెడ్ గా పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, ఒక బిగ్ చేంజ్ ఉంటుందని మీరు అనుకుంటున్నారా లేదా అన్నది కూడా అర్థమవుతుంది. నెక్స్ట్ రిలయన్స్ ఏజిఎం గురించి మాట్లాడుకోవాలి. యాన్యువల్ జనరల్ మీటింగ్ వాళ్ళ ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయింది. వాళ్ళు ఏం మాట్లాడారు, ఒక స్ట్రాంగ్ పాయింట్ ఏముంది ఏజిఎం లో అని మాట్లాడుకునే ముందు ప్రీవియస్ ఏజిఎంస్ లో ఏ స్ట్రాంగ్ పాయింట్స్ మీన్స్ మొత్తం ఏజిఎం లో మెయిన్ పాయింట్ ఆర్ మెయిన్ అనౌన్స్మెంట్ ఏంటనేది మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. మరి ఇవాల్టి ఏజిఎం లో ఫ్రెండ్స్ అనౌన్స్మెంట్స్ అయితే ఉన్నాయి, కానీ స్ట్రాంగ్ అనౌన్స్మెంట్ ఆర్ మార్కెట్ ఇప్పటి వరకు వినంది సర్ప్రైజ్ అయిన అనౌన్స్మెంట్ అయితే ఏం లేదు. యాక్చువల్లీ ఇవాల్టి ఏజిఎం లో రిలయన్స్ రీటైల్ కానీ జియో కానీ వాటి ఐపీఓ ప్లాన్స్ రిలేటెడ్ గా ముఖేష్ అంబానీ
అంబానీ గారు ఏదైనా స్టేట్మెంట్స్ చేస్తారా, మేనేజ్మెంట్ ఏదైనా స్టేట్మెంట్స్ చేస్తుంది వాల్యూ అన్లాకింగ్ రిలేటెడ్ గానీ మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, బట్ అలా ఏం జరగలేదు. ఎస్, వేరియస్ వాటి గురించి మాట్లాడారు. రిలయన్స్ రీటైల్ గురించి మాట్లాడారు, జియో గురించి మాట్లాడారు, వాళ్ళ డిజిటల్ బిజినెస్ గురించి మాట్లాడారు, అండ్ జియో భారత్ కొత్తగా తీసుకురాబోతున్న 4G ఫోన్ గురించి మాట్లాడారు, అండ్ 5G రోల్ అవుట్ గురించి, అండ్ ఇండియా అండ్ యాజ్ అ హోల్ రిలయన్స్ ఎటువంటి కాంట్రిబ్యూట్ చేస్తుంది ఇండియన్ ఎకానమీకి, వీటన్నిటి గురించి మాట్లాడారు. కానీ ఇవేవి కూడా మార్కెట్ ఇప్పటి వరకు విననివి, సర్ప్రైజ్ అయినవి అయితే AGM లో లేవు. సో బ్రాడ్ గా ఒక 5 బిగ్ టేక్ అవేస్ ని మనం చూడాలంటే, రిలయన్స్ బోర్డ్ నుంచి నీతా అంబానీ గారిని, మీన్స్ ముఖేష్ అంబానీ గారి వైఫ్ ని స్టెప్ డౌన్ చేశారు. అండ్ అదే బోర్డ్ లోకి ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ అండ్ అనంత్ అంబానీని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా నియమించడం జరిగింది. దీంతోనే మనకు ఇండికేషన్ వస్తుంది. యాక్చువల్లీ ప్రీవియస్ గా కూడా ఉంది ఇండికేషన్. రిలయన్స్ రీటైల్, జియో అండ్ కొత్త కొత్త బిజినెస్ రిలేటెడ్ గా యంగ్ జనరేషన్ కి అప్పగిస్తూ వచ్చారు, వాళ్ళని హెడ్స్ గా పెడుతూ. అలాగే రిలయన్స్ ఒక బాధ్యతల్ని కూడా, ఇతర బిజినెస్ రిలేటెడ్ గా బాధ్యతల్ని కూడా వీళ్ళు ముందుకు తీసుకువెళ్లాలనే ఆలోచనతో బోర్డు లోకి వీళ్ళని తీసుకుంటున్నట్లయితే అర్థమవుతుంది. అండ్ జియో ఎయిర్ ఫైబర్ గురించి మాట్లాడారు. సెప్టెంబర్ 19th లాంచ్ చేస్తారని చెప్పారు. అది ఎలాంటిదంటే, మీకు గుర్తుంటే చాలా టైం బ్యాక్ మనకి మోడమ్స్ వచ్చేవి, అందులో మనం సిమ్ కార్డ్ వేసినా సరే మనకి వైఫై బయటకు వచ్చేది అనమాట. అలా ఎయిర్ ఫైబర్ లో మనం సిమ్ కార్డ్ పెడుతున్న 5G హాట్ స్పాట్ లా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎటువంటి వైర్స్ లేకుండా మనం దాని ఇష్టం వచ్చిన దగ్గర క్యారీ చేసుకోవచ్చు. జస్ట్ దాంట్లో మన ఒక సిమ్ కార్డ్ అండ్ యాక్టివ్ డేటా ప్లాన్ ఉంటే అది మనకు ఒక హాట్ స్పాట్ లా యూజ్ అవుతూ మనం డేటాని కనెక్ట్ చేసుకోవచ్చు త్రూ ఆ ఎయిర్ ఫైబర్. దాని గురించి మాట్లాడారు. సెప్టెంబర్ 15th లాంచ్ ఉంటుందని చెప్పారు. అండ్ రిలయన్స్ రీటైల్ రిలేటెడ్ గా మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బిగ్ స్టేట్మెంట్స్ చేశారు. చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్నామని, అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ కి కూడా బ్రాండ్స్ ని తీసుకువెళ్తామని, అండ్ క్యాంపా కోలాని కూడా వివిధ దేశాల్లో ఒక గ్లోబల్ బ్రాండ్ లా పెంచాలనుకుంటున్నారని, అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సెగ్మెంట్ అని రిలయన్స్ రీటైల్. ఇలా చాలానే మాట్లాడారు. రీటైల్ గురించి చాలా పాజిటివ్ స్టేట్మెంట్స్ చేశారు. అండ్ జియో ఫైనాన్షియల్ గురించి కూడా మాట్లాడుతూ, జియో ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ సెక్టార్ లోకి, లైక్ లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్, ఈ సెక్టార్స్ లోకి అండ్ ఇతర ప్రొడక్ట్స్ లో కూడా ఎంటర్ అవుతుంది, ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ లో కూడా ఎంటర్ అవుతుందని స్టేట్మెంట్స్ చేస్తూ, ఇక క్లీన్ ఎనర్జీ గురించి స్టేట్మెంట్స్, ప్రీవియస్ గా చేసిన స్టేట్మెంట్స్ లైక్ 2026 నాటికి బ్యాటరీ గిగా ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారని, అండ్ బై 2030 నాటికి 100 GW ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ గురించి ఫోకస్ చేస్తున్నారని ఇలా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఏది కూడా అవునా ఇలాంటిది ఒకటి చేయబోతున్నారా రిలయన్స్ వాళ్ళని సర్ప్రైజ్ చేసిందే లేదు. మేబీ మార్కెట్ కొంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిందేమో. ఈ AGM లో అలాంటి బిగ్ అనౌన్స్మెంట్, సర్ప్రైజ్ అనౌన్స్మెంట్స్ ఏం లేకపోతూ ఉండడం ఇవాళ స్టాక్ కొంత కూల్ ఆఫ్ అయింది. ఈవెన్ జియో ఫైనాన్షియల్స్ కూడా ఈ AGM లో ఏదైనా బిగ్ అనౌన్స్మెంట్స్ ఉంటుందేమో ఎక్స్పెక్ట్ చేస్తే అలాంటివి ఏం లేవు. దాని రిలేటెడ్ గా ప్రీవియస్ గా మార్కెట్ లో ఉన్నవే. బ్లాక్ రాక్ వాళ్ళతో వాళ్ళు టైఅప్ అవుతారు, అండ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో, బ్రోకింగ్ సెగ్మెంట్ లో, క్రెడిట్ కార్డ్ సెగ్మెంట్ లో, వివిధ సెగ్మెంట్స్ లోకి, డిజిటల్ ప్రొడక్ట్స్ వేరే సెగ్మెంట్స్ లోకి వాళ్ళు ఎంటర్ అవుతారు. NBFC స్పేస్ లో కూడా అన్ఆర్గనైజ్డ్ స్పేస్ ని ఎక్కువగా ట్యాప్ చేస్తారన్న అప్డేట్స్ మార్కెట్స్ లో ఆల్రెడీ ఉన్నాయి. సో కాబట్టి ఏది సర్ప్రైజ్ కాదు. బోర్డ్ లో తీసుకుంటున్న కొన్ని చేంజెస్, నీతా అంబానీ గారి ప్లేస్ లో వాళ్ళ పిల్లలైన ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ అండ్ అనంత్ అంబానీని తీసుకుంటూ ఉండడమే ఒక న్యూ అప్డేట్. నెక్స్ట్ బైబ్యాక్స్ గురించి మాట్లాడుకోవాలి. లార్సన్ టూబ్రో మీన్స్ ఈ L&T బైబ్యాక్, టెండర్ రూట్ బైబ్యాక్ మీన్స్ మనమే షేర్స్ ని ఆఫర్ చేయొచ్చు కంపెనీకి. ఈ బైబ్యాక్ రికార్డ్ డేట్ ని ప్రకటించారు 12th సెప్టెంబర్ అని. సో ఆ నాటికి ఎవరి దగ్గర అయితే షేర్స్ ఉంటాయో వాళ్ళు ఈ బైబ్యాక్ లో పాల్గొనడానికి ఎలిజిబుల్ అవుతారు. బైబ్యాక్ ప్రైస్ 3,000 రూపీస్. అలాగే పిరమాల్ ఎంటర్ప్రైజెస్ బైబ్యాక్ స్కెడ్యూల్ ని అనౌన్స్ చేశారు. రికార్డ్ డేట్ ఇవన్నీ ముందు అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఏ డేట్స్ నుంచి బైబ్యాక్ ప్రాసెస్ ఉంటుందనేది అనౌన్స్ చేశారు. ఈ బైబ్యాక్ 31st ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతూ 6th సెప్టెంబర్ కి ఎండ్ అవుతుందని పిరమాల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ భారత్ ఫోర్జ్ గురించి మాట్లాడుకోవాలి. భారత్ ఫోర్జ్ అండర్లో ఉంటున్న కళ్యాణి సిస్టమ్స్ వాళ్ళకి 287 crore విలువ చేసే ఒక డిఫెన్స్ కాంట్రాక్ట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి లభించింది. ఇది ఎంటైర్ గా వీళ్ళకి వెళ్ళిపోతున్న కాంట్రాక్ట్ ఏం కాదు. ఈ కళ్యాణి సిస్టమ్స్ వాళ్ళు, ఈ భారత్ ఫోర్జ్ అండర్లో ఉంటున్న కంపెనీ వాళ్ళు ఇజ్రాయెల్ ఉంటున్న ఒక కంపెనీతో జాయింట్ వెంచర్ లో ఈ డీల్ ని గెలుచుకున్నారు. ఇది నెక్స్ట్ 12 months లో కంప్లీట్ చేస్తారనేలా వీళ్ళు అప్డేట్ చేశారు. నెక్స్ట్ వీనస్ రెమెడీస్ గురించి మాట్లాడుకోవాలి. ఎనాక్సోపారిన్, ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్, DVT అంటారు, క్లాట్స్ ఫామ్ అవుతూ ఉంటాయి పర్టికులర్ గా లెగ్స్ దగ్గర. ఈ క్లాట్స్ ని బ్రేక్ చేసే దానికి యూజ్ చేసే ఈ ఎనాక్సోపారిన్ డ్రగ్ రిలేటెడ్ గా వీనస్ రెమెడీస్ వాళ్ళకి సౌదీలో బిజినెస్ చేసేందుకు సౌదీకి సంబంధించిన FDA అప్రూవల్ అయితే దొరికింది. సో అప్కమింగ్ టైమ్స్ లో ఈ సేమ్ డ్రగ్, ఇప్పటి వరకు తయారు చేసిన ఈ డ్రగ్ సౌదీలో కూడా వీళ్ళు కమర్షియల్ ఆపరేషన్ స్టార్ట్ చేసుకోగలరు. కాబట్టి స్టాక్ ఇవాళ 5% గెయిన్ అయింది. ఇవాళ మనం గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద రైల్వే స్టాక్స్ లైక్ టెక్స్మాకో రైల్ కానీ, రైల్ టెల్ కానీ, IRCON, రామకృష్ణ ఫోర్జింగ్స్, IRFC, RVNL, IRCTC స్టాక్స్ అన్నిట్లో కూడా ఇవాళ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఇవాళ బజ్ అయితే నెలకొంది. మేబీ ఏదైనా పర్టికులర్ రీజన్ ఉండొచ్చా అని నేను చూసాను, నాకైతే ఎక్కడ ఏం కనిపించలేదు. మేబీ రైల్వేస్ రిలేటెడ్ ఏదైనా బిగ్ ఆర్డర్స్ వీళ్ళకి వస్తాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ బిగ్ ప్లేయర్స్ ముందుగా పొజిషన్స్ తీసుకుంటున్నట్లయితే ఆర్ ఇంకేదైనా అప్డేట్ ఈ రైల్వే స్టాక్స్ రిలేటెడ్ గా మార్కెట్ యాంటిసిపేట్ చేస్తూ ఉండొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ వీటి రిలేటెడ్ గా ఎటువంటి ఆర్డర్స్ ఈవెన్ మార్కెట్ క్లోజ్ అయ్యాక వస్తున్నా నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్ లో వెంటనే అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ రైస్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. చమన్ లాల్, KRBL,
కోహినూర్ ఫుడ్స్. స్టాక్స్ ఇంట్రాడే సెషన్స్ లో కొంత వీక్నెస్ కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్స్ ని రిస్ట్రిక్ట్ చేస్తున్నట్లు అప్డేట్స్ అయితే చేస్తున్నారు. ఈ పర్టికులర్ కేటగిరీలో ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తూ వచ్చారో వాళ్ళని ఎక్స్పోర్ట్ చేయకూడదని గవర్నమెంట్ చేస్తున్న ఈ అప్డేట్స్ టెంపరీగా మాత్రమే ఆ స్టాక్స్ రిలేటెడ్ గా నెగిటివ్ గా ఇంపాక్ట్ ఉంటుంది. బికాస్ అల్టిమేట్ గా ఇన్ఫ్లేషన్ అండ్ మన ఇండియాలో కూడా వీటి నిల్వలు ఉన్న వాటికంటే ఎక్కువగా ఉన్నాయన్నప్పుడు గవర్నమెంట్ మళ్ళీ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా ఉన్న రిస్ట్రిక్షన్స్ ని ఈజ్ చేస్తుంది కాబట్టి మళ్ళీ యథావిధిగా ఎక్స్పోర్ట్స్ చేసుకోవచ్చు అంటారు. కాబట్టి ఇది ఒక చిన్న నెగిటివ్ ఇంపాక్ట్ అంతే. అండ్ దీని రిలేటెడ్ గా ఎల్టీ ఫుడ్స్ వాళ్ళు మాట్లాడుతూ ఇదైతే కేటగిరీ చెప్తున్నారు, ఈ కేటగిరీ ఆఫ్ బాస్మతిని ఎక్స్పోర్ట్ చేయకూడదని. మేము ఆ కేటగిరీని కాదు ఎక్స్పోర్ట్ చేసేది, మోస్ట్లీ మేము ప్రీమియం అండ్ ఏజ్డ్ రైస్ ని మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తాం. ఈ $1,200 పర్ టన్ బిలో ఉంటున్న బాస్మతి రైస్ ని మేము ఎక్స్పోర్ట్ చేయం కాబట్టి అది మా బిజినెస్ పై ఇంపాక్ట్ పడదు అని చెప్తున్నారు. నెక్స్ట్ పటేల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి NHPC వాళ్ళ దగ్గర నుంచి 1,818 crores విలువ చేసే ఆర్డర్ లభించిందని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. బట్ ఇది కంప్లీట్ గా వీళ్ళకి వెళ్తున్న ఆర్డర్ ఏం కాదు. జేవీ పార్ట్నర్ మీన్స్ జాయింట్ వెంచర్ ఉన్నారు, ఇంకొకరు ఉన్నారు ప్లేయర్, వాళ్ళకి కలిపి వస్తున్న ప్రాజెక్ట్. అండ్ నెక్స్ట్ రీసెంట్ గా ఇతర దేశాల నుంచి వస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ పై ఇండియన్ గవర్నమెంట్ ట్యాక్స్ ని తగ్గించాలనుకుంటుంది. దీని కారణంగా టెస్లా వాళ్ళు ఇండియాలోకి వస్తారనేలా అప్డేట్స్ మార్కెట్ లోకి వచ్చాయి కదా. దీని ఫైనాన్స్ మినిస్టర్ గారిని అడిగినప్పుడు మేము అలాంటివి ఏం ఆలోచించట్లేదు అండ్ అటువంటి ప్రపోజల్ నా ముందు ఏది లేదనేలా ఫైనాన్స్ మినిస్టర్ గారు అప్డేట్ చేయడం జరిగింది. సో ఏదైతే టెస్లా వాళ్ళు ఇండియాలోకి వస్తారు అండ్ ఇండియన్ ఆటో మేకర్స్ ప్యాసింజర్ వెహికల్స్ తయారు చేస్తున్న వాళ్ళకు ఒక పెద్ద కాంపిటీషన్ టెస్లా వాళ్ళు ఇస్తారని మార్కెట్ లో స్పెక్యులేషన్ ఏదైతే ఉందో అది నిర్మలా సీతారామన్ గారు సపోర్ట్ చేయలేదు. నెక్స్ట్ వడాఫోన్ ఐడియా గురించి మాట్లాడుకోవాలి. వడాఫోన్ ఐడియా వాళ్ళు 28 ఆగస్ట్ నాటికి 8,000 ఆప్షనల్ కన్వర్టబుల్ డెబెంచర్స్ రిలేటెడ్ గా యాక్చువల్లీ ఒక్కొక్క డెబెంచర్ ఒక ఫేస్ వాల్యూ 10 lakhs. సో ఇంత పెద్ద మొత్తంలో డబ్బుల్ని ఏటీసీ వాళ్ళకి పే చేయాల్సింది. మీన్స్ ఈ టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రొవైడ్ చేస్తుంటారు కదా, వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సింది. కానీ అది ఇప్పుడు కాదు, ఇంకొక 1 year తర్వాత కడతాం. సో యాక్చువల్లీ ఆ డెబెంచర్స్ ని ఇష్యూ చేసినప్పుడు 6 months లోనే డబ్బులు పే చేస్తామన్నారు. కానీ 6 months కాదు, టోటల్ గా మాకు 18 months టైం ఇవ్వండి. సో ఈ 6 months కి ఇంకొక 12 months మీన్స్ ఇంకొక అడిషనల్ 1 year ఇవ్వండి. ఆ 1 year తర్వాత మేము మీకు డబ్బులు కడతామని వాళ్ళని ఒప్పించడంతో ఇమీడియట్ గా వడాఫోన్ ఐడియా వాళ్ళు పెద్ద మొత్తంలో డబ్బుల్ని ఈ టవర్ కంపెనీస్ కి పే చేయాల్సిన నీడ్ లేదని స్టాక్ లో మనం ర్యాలీని చూసాం. కంపెనీ గ్రోత్ కాదు, కంపెనీ బిజినెస్ అప్డేట్ కాదు, ప్రస్తుతానికి ఇమీడియట్ గా కట్టాల్సిన డబ్బులకి కొంత టైం దొరుకుతునేసరికి స్టాక్ ర్యాలీ అయింది. అంతకు మించి బిజినెస్ పరంగా వస్తున్న స్ట్రాంగ్ పాజిటివ్ అప్డేట్ కాదు. అండ్ మార్కెట్ లో ఉన్న స్పెక్యులేషన్స్ అయితే సమ్ బిగ్ ఇన్వెస్టర్ వచ్చి ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు అండ్ గవర్నమెంట్ తో మాట్లాడి తన ఫైనల్ అప్డేట్ ని చేస్తారని ఇలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. దాంతోనే స్టాక్ ఆల్మోస్ట్ 52-week హైక్ దగ్గరగా వస్తుంది. బట్ ఇప్పటి వరకు రియాలిటీలో బిజినెస్ పరంగా ఒక స్ట్రాంగ్ కాంక్రీట్ అప్డేట్ ఏది కూడా వడాఫోన్ ఐడియా వాళ్ళు అఫీషియల్ గా చేయలేదు. ఇవన్నీ కూడా మార్కెట్ లో తిరుగుతున్న రూమర్స్. కాబట్టి రూమర్స్ బేస్డ్ గా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకుంటే మాత్రం ఇంకా అఫీషియల్ గా ఎటువంటి పాజిటివ్ అప్డేట్ లేదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. యాజ్ ఆఫ్ నో వడాఫోన్ ఐడియా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ అప్పుకు సంబంధించిన వడ్డీని కట్టడమే, కొన్ని క్వార్టర్స్ వరకు పే చేయడమే వీళ్ళకి ఒక బిగ్గెస్ట్ టాస్క్. నెక్స్ట్ బ్రైట్ కామ్ గురించి మాట్లాడుకోవాలి. ఈ బ్రైట్ కామ్ లో జరుగుతున్న అవకతవకలపై రీసెంట్ గా సెబీ వాళ్ళు సెకండ్ ఇన్ టర్మ్ ఆర్డర్ ని రిలీజ్ చేశాక బ్రైట్ కామ్ మేనేజ్మెంట్ ఒక బిగ్ డెసిషన్ తీసుకుంటున్నట్లయితే కనిపిస్తుంది. ఈ కంపెనీ రిలేటెడ్ గా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన సురేష్ రెడ్డి గారు అండ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ CFO అయిన నారాయణ్ రాజ్ గారు వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ పొజిషన్స్ కి రిజైన్ చేశారు అండ్ ఆ రిజిగ్నేషన్స్ ని బోర్డ్ కూడా యాక్సెప్ట్ చేసినట్లు బ్రైట్ కామ్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కూడా ఈ బ్రైట్ కామ్ రిలేటెడ్ గా గ్రూప్ పై పర్టికులర్ గా CEO అండ్ CFO పై సోదాలను కూడా చేస్తున్నట్టు అఫీషియల్ గా అప్డేట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ లిండే ఇండియా గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, లిండే ఇండియా రిలేటెడ్ గా రీసెంట్ టైమ్స్ లో అనుకున్నాం కదా 15 times దగ్గరగా పెరిగింది కోవిడ్ లోస్ నుంచి. అండ్ ఇంత పెరిగినా సరే ఇంకా ఎందుకు పెరుగుతామని కంపెనీ వాళ్ళు చెప్తున్న దాంట్లో మెయిన్ పాయింట్ ఏంటి వాళ్ళు మెన్షన్ చేసింది, అప్కమింగ్ టైమ్స్ లో చాలా కంపెనీస్ ఎక్స్పాండ్ అవ్వాల్సి ఉంటది. ఆ ఎక్స్పాన్షన్ లో వాళ్ళకి కావాల్సిన గ్యాసెస్ ని మేమే సప్లై చేయాలి. కాబట్టి ఈ ఎక్స్పాన్షన్ లో ఒక బిగ్గెస్ట్ గ్రోత్ ని లిండే ఇండియా వాళ్ళు చూడబోతున్నారనేలా మేనేజ్మెంట్ ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్ లో అప్డేట్ చేశారన్నా. దీనికి సంబంధించి సెయిల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక బిగ్ ఆర్డర్ వీళ్ళకి లభించినట్లయితే తెలుస్తుంది. సెయిల్ వాళ్ళు ఫర్దర్ గా చేయాలనుకుంటున్న ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా వాళ్ళకి కావాల్సిన ఆక్సిజన్ కోసం, క్రయోజెనిక్ ఆక్సిజన్ కోసం ఒక ప్లాంట్ ని వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తారని అండ్ అలా కన్స్ట్రక్ట్ చేశాక నెక్స్ట్ 20 years పాటు దాన్ని మెయింటైన్ చేస్తారనేలా లిండే ఇండియా వాళ్ళు మెయింటైన్ చేస్తారనేలా అప్డేట్స్ అయితే చేశారు. నెక్స్ట్ BEML వీళ్ళకి రష్యా దగ్గర నుంచి $20 million వర్త్ చేసే ఒక ఎక్స్పోర్ట్ ఆర్డర్, డిఫెన్స్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ లభించింది. అండ్ BHEL వీళ్ళకి NHPC దగ్గర నుంచి 2,242 crore విలువ చేసే ఆర్డర్ లభించిందని అండ్ అది నెక్స్ట్ 75 months లో వీళ్ళు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారనేలా అఫీషియల్ గా అప్డేట్ చేశారు. ఫ్రెండ్స్, వైజాగ్ కమిషనర్ గారు ఈ రీసెంట్ ఫ్రైడే చేస్తున్న అప్డేట్ ప్రకారం ఈ టాస్క్లు ఉంటున్నాయి కదా, లైక్ మీరు ఈ చిన్న టాస్క్ చేస్తే మీకు డబ్బులు వస్తుందని ఫస్ట్ ఆశ చూపించి తర్వాత పెయిడ్ టాస్క్లు ఉన్నాయి చేస్తారని డబ్బులు తీసేసుకుంటున్నారా, వాటి మోసాల గురించి వివరిస్తూ లాస్ట్ ఇయర్ లో దీని బారిన ఎంతమంది పడ్డారో తెలియదు కానీ వీటి బారిన పడి లాస్ట్ ఇయర్ లో 66
దగ్గరగా కేసెస్ రిజిస్టర్ అయితే ఈ టాస్క్ గేమ్ ఫ్రాడ్స్ రిలేటెడ్ గా టోటల్ గా 66 కేసెస్ లో నష్టపోయింది 2.5 crores. కానీ ఈ సంవత్సరంలో నెంబర్ ఆఫ్ కేసెస్ 66 నుంచి 72 కు పెరిగాయని అండ్ ఈ ఇయర్ లో నష్టపోయింది గత ఏడాదిలో నష్టపోయిన దానికంటే మరింత ఎక్కువ ఉందని. గత ఏడాది 2.5 కోటి దగ్గరగా నష్టపోతే ఈ సంవత్సరంలో 9.5 కోట్ల దగ్గరగా ఈ టాస్క్ గేమ్ బారిన పడి మన వాళ్ళు నష్టపోయారనేలా, కేవలం వైజాగ్ సిటీలో ఉన్న వాళ్ళే నష్టపోయారనేలా మన వైజాగ్ పోలీస్ కమిషనర్ గారు అప్డేట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఐ నో చూస్తున్న మీ అందరికీ కూడా అవగాహన ఉంటుంది. సో ఇవి మాకెందుకు, మాకు తెలిసి ఇవన్నీ ఎవరైనా మనకి అప్రోచ్ అయ్యి మీకు టాస్క్లు ఉన్నాయని చెప్తే మేము వాటిని నమ్మం, మేము అలర్ట్ గానే ఉంటామని మనం అంతా అనుకుంటూ ఉండొచ్చు. బట్ మన చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళు, లైక్ మన రిలేటివ్స్, ఈవెన్ మన ఓన్ తమ్ముళ్ళు కానీ, ఈవెన్ మన ఓన్ బ్రదర్ సిస్టర్స్, వాళ్ళకి అవగాహన లేకపోవచ్చు. సో కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా మన ఇంట్లో ఉంటున్న వాళ్ళకి, మన రిలేటివ్స్ కి అండ్ మన క్లోజ్ గా ఎవరెవరు ఉంటున్న ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి టాస్క్లు ఉన్నాయని చెప్పినప్పుడు, చిన్న చిన్న టాస్క్లు చేస్తే డబ్బులు ఇంత అవుతుంది అంత అవుతుంది అని చెప్పినప్పుడు ఏ మాత్రం తొందరపడి వాళ్ళకి పెద్ద మొత్తంలో డబ్బుల్ని ఇవ్వద్దని, ఆర్ ఇంకేదైనా ప్రొడక్ట్స్ చెప్పి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే పెద్ద మొత్తంలో రిటర్న్స్ వస్తాయని వాళ్ళతో ఆశ చూపించి వాళ్ళకి వేలు లక్షలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నా వాళ్ళని డబ్బులు ఇవ్వద్దని, అసలు తెలియని థర్డ్ పర్సన్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఏదో బెనిఫిట్ చేద్దామని చూస్తుంటే అది మోస్ట్లీ స్కామ్ అయి ఉంటుందనే విషయాన్ని మనం సొంతంగా అవేర్నెస్ ని క్రియేట్ చేసుకొని మనం జాగ్రత్తగా ఉండడం కంటే కూడా మన చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా లేనప్పుడే వీళ్ళు 100 మందిని టార్గెట్ చేస్తారు. అందులో 60-70% పీపుల్ ఆల్రెడీ నాలెడ్జ్ ఉంటూ స్కామ్ బారిన పడకపోతున్నా మిగిలిన 30-40% పీపుల్ అది అప్పటికి వాళ్ళకి తెలియక మోసపోతున్నారు. కాబట్టి మీకు సాధ్యమైనంత వరకు ఈ అవేర్నెస్ ని మీ చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళకి క్రియేట్ చేయండి. అండ్ నెక్స్ట్ అతుల్ ఆటో గురించి మాట్లాడుకోవాలి. ఇది ఫేమస్ ఇన్వెస్టర్ అయిన విజయ్ కేడియా గారికి సంబంధించిన కంపెనీ 4,30,30,000 షేర్స్ దగ్గరగా 450 యావరేజ్ ప్రైస్ లో కొనిందని, ఈవెన్ సొసైటీ జనరల్ వాళ్ళు కూడా 1,41,000 దగ్గరగా షేర్స్ ని 409 రూపీస్ పర్ యావరేజ్ ప్రైస్ లో కొన్నారని, అండ్ ఈవెన్ ఇలా కొంటూ ఉండడం బ్యాక్ ఉంటున్న రీజన్ ని కూడా విజయ్ కేడియా గారు ఫైనాన్షియల్ ఛానల్స్ లోకి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండడం ఈ పర్టికులర్ స్టాక్ ఇంట్రాడే సెషన్స్ లో బిగ్ ర్యాలీని చూసింది. అండ్ ఈవెన్ తను ఇన్వెస్ట్ చేసిన అతుల్ ఆటోతో పాటు రీసెంట్ టైమ్స్ లో ఏ స్టాక్స్ ని కొన్నారని కూడా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో అప్డేట్ చేశారు. బట్ ఫ్రెండ్స్, నేను గమనిస్తున్నంత వరకు వీళ్ళు కొని తర్వాత ఏదైతే బజ్ నెలకొంటుందో అది మల్టీ బ్యాగర్ రన్ ఏం అయిపోదు. బికాస్ ఆఫ్ యూఫోరియా ఒక్కసారిగా స్టాక్స్ లో వాల్యూమ్ క్రియేట్ అవుతుంది. బట్ లేటర్ ఆ స్టాక్ ఒక రియల్ పర్ఫార్మెన్స్ ని బట్టి ఆ స్టాక్ మూవ్ అవుతుంది. కానీ విజయ్ కేడియా గారు ఇన్వెస్ట్ చేశారా, రాకేష్ జుంజున్వాలా గారు ఇన్వెస్ట్ చేశారా, ఆర్ ఈవెన్ వారెన్ బఫెట్ గారు ఇన్వెస్ట్ చేశారని కూడా కాదు. వీళ్ళు ఏ థీమ్ నైతే నమ్ముతున్నారో ఆ థీమ్ ని మీరు స్టడీ చేసి అది కూడా మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తేనే మనం ముందుకు వెళ్ళాలి తప్పితే వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారంటే మనం కూడా ఇన్వెస్ట్ చేస్తే లాభాలకు వెళ్తామంటే వీళ్ళు మొత్తం పోర్ట్ఫోలియోలో ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసింది ఎంత పర్సెంట్ అనేది కూడా మనం ట్రాక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ సపోర్ట్ ఇమీడియట్ గా అయితే 19,300, ఇప్పుడు ఇది బ్రేక్ అయితే 19,250 అరౌండ్ 240-250 దగ్గర ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది. ప్రీవియస్ గా మల్టిపుల్ టైమ్స్ వర్క్ అయిన సపోర్ట్. అండ్ ఇక్కడ నుంచి టాప్ సైడ్ కి వెళ్తుంటే ఇమీడియట్ గా 19,340. అండ్ బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ ఇదే ఇవాళ ఫేస్ చేసిన రెసిస్టెన్స్ 44,540 అండ్ సపోర్ట్ 44,420. ఒకవేళ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే ఈ 30 పాయింట్ రేంజ్ 44,742, 44,770 అండ్ సపోర్ట్ బ్రేక్ అయితే 44,270 నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సపోర్ట్. అండ్ మార్కెట్ రేంజ్ మనం స్టార్టింగ్ లో అనుకున్నాం కదా 19,100 to 19,700. ఈ 600 పాయింట్ రేంజ్ ని మార్కెట్ లో గమనిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.